అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టీ, కాఫీ, గ్రీన్ టీ మంచిదా చెడుదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అయితే టీ, కాఫీ కనుక మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఎక్కువగా కెఫిన్ కంటెంట్ వస్తుంది. దాని ద్వారా మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఒక కప్ ఆఫ్ కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే దాంట్లో నుంచి కెఫిన్ మనకి 300 నుంచి 500 mg వరకు కూడా వస్తుంది. అంటే టీలో నుంచి కాఫీ కంపేర్ చేసుకుంటే గ్రీన్ టీ కనుక మనం తీసుకున్నామంటే దీంట్లో కెఫిన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక కప్ ఆఫ్ గ్రీన్ టీ కనుక చూసుకుంటే దీంట్లో మనకి 50 నుంచి 70 mg ఆఫ్ కెఫిన్ కంటెంట్ వస్తుంది. అండ్ కెఫిన్ గురించే కాకుండా గ్రీన్ టీలో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ పాలిఫినాల్స్ కానీ క్యాథకిన్స్ కానీ ఉంటాయి. ఇవి చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేసి దాని ద్వారా మనకి ఏదైతే క్యాన్సర్ సెల్స్ కానీ లేదా డయాబెటీస్ మిలిటస్ని కానీ హార్ట్ అటాక్స్ని కానీ రెడ్యూస్ చేస్తుంది. లైక్ ఏంటంటే మనకి ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరగకుండా ప్రివెంట్ చేస్తూ మనకి క్యాన్సర్ సెల్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే గ్రీన్ టీలో మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయని చెప్పుకున్నామో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రెడ్యూస్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుంది. సో ఫ్యాట్ బర్నింగ్ జరగని ఏదైతే ఎస్పెషల్లీ అబ్డామినల్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ అబ్డామినల్ ఫ్యాట్ బాగా తొందరగా తగ్గిపోతుంది. అది కాకుండా గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కంటెంట్ ఏదైతే ఉందో అది మనకి మన బాడీలో ఉన్న న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే దీంట్లో ఒక స్పెషల్ యాక్టివిటీ ఏంటంటే బ్యాక్టీరియా కిల్లింగ్ ఏజెంట్. లైక్ మనకి డెంటల్ క్యారియర్స్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్టెఫైలోకోకస్. ఈ స్ట్రెప్టోకోకస్ ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియా మనకి డెంటల్ క్యారియర్స్ని క్రియేట్ చేయడం లైక్ మనం మౌత్లో క్యావిటీస్ కానీ లేదు అంటే ప్లేక్యూ ఫార్మేషన్ కానీ జరుగుతుంది. వీటిని కూడా క్లీన్ చేయడానికి ఈ గ్రీన్ టీ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాఫీ, టీ, గ్రీన్ టీలో వీటిలో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తుందంటే న్యూట్రియంట్ డ్రగ్ ఇంట్రాక్షన్ జరిగినప్పుడు మనం ఏదైనా ఒక మెడిసిన్ని తీసుకుంటూ దాంతోపాటు ఈ కాఫీ, టీ, గ్రీన్ టీ కనుక తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో తీసుకుంటామో ఒక హెల్దీ హెల్త్ పర్సన్ నార్మల్గా పర్ డే 4 కప్పులు గ్రీన్ టీ తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా కనుక కన్జ్యూమ్ చేస్తే దానివల్ల మనకి హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ కానీ స్టమక్ అప్సెట్ జరిగి గ్యాస్ట్రైటిస్ రావడం కానీ జరుగుతుంది. అండ్ అలాగే ప్రెగ్నెంట్ కండిషన్స్లో కూడా ఓవర్గా కన్సంప్షన్ ఆఫ్ టీ, కాఫీ, గ్రీన్ టీ కనుక తీసుకుంటే ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కాబట్టి తక్కువగా కన్జ్యూమ్ చేసుకోవాలి.